గ్రామీణ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. సమస్యల విలయ తాండవం చేస్తున్న జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. అరాకుర అభివృద్ధి కాదు, అక్రమ మైనింగ్ దందాకు సైతం నిలయంగా మారింది. కోయవాగులో 2 ఏళ్లుగా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్న వైనం. కానీ శ్మశానాలను సైతం వదలని తీరు, మానవ అస్థి పంజరాలు బయటపడుతున్న చెలించని పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని కోయవాగు గ్రామం అక్రమ మైనింగ్ కు నిలయంగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన భూములు ప్రజల సామూహిక అవసరాల కోసం ఉంచిన స్థలాలు మాత్రమే కాదు, హిందూ శ్మశాన వాటికలలో సైతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ప్రజలను కలిచివేస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈ అక్రమ కార్యకలాపాలు నిర్బంధాలు లేకుండా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్తి నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యామరావు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోయవాగు గ్రామానికి చెందిన కలీం బేగ్ అనే వ్యక్తి ఎలాంటి మైనింగ్ లీజ్ లేకుండా, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా తీసుకోకుండా జేసీబీలు, ట్రాక్టర్లు, లారీల సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. శ్యామరావు వివరాల ప్రకారం సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిగా తవ్వి 1000 మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా తరలించి ప్రైవేట్ వెంచర్లు, వ్యక్తులకు విక్రయించడం ద్వారా కోట్ల రూపాయల అక్రమ ఆదాయం సంపాదించుకున్నట్లు తెలిపారు. ఈ దోపిడీ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో ఆదాయ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన వనరులు కొందరి వ్యక్తిగత లాభాల కోసం వినియోగించబడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన హరితహార కార్యక్రమం కూడా ఈ అక్రమ మైనింగ్ కు బలైందని గ్రామస్తులు వాపోతున్నారు. నాటిన మొక్కలను తొలగించి మట్టిలో కలిపివేయడంతో పచ్చదనం నశించి భూములు బీటలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లు, భారీ లారీలతో మట్టి తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామ రహదారులు ధ్వంసమవుతున్నాయని, పిల్లలు, వృద్ధులు రహదారులపై తిరగడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. శ్మశాన వాటికలో సైతం తవ్వకాలు మానవ గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్ అత్యంత దారుణ స్థాయికి చేరిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. హిందూ శ్మశాన వాటికలు తవ్వకాలు జరిపి శవాలను మట్టిలో కలిపి అమ్ముకోవడం మానవత్వానికి మచ్చగా వారు అభివర్ణించారు. తవ్వకాల సమయంలో మానవ అస్థి పంజరాలు బయటకు కనిపిస్తున్నా అధికారులు స్పందించకపోవడం ప్రజలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇది కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాకుండా హిందువుల ఆచారాలు, సాంప్రదాయాలు, మానవ గౌరవంపై జరిగిన తీవ్రమైన దాడిగా వారు అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులు చేసిన స్పందన శూన్యం. ఈ అక్రమ మైనింగ్ పై గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న యంత్రాలను సీజ్ చేయకపోవడం, కేసులు నమోదు చేయకపోవడం వెనక రాజకీయ అండదండలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజల జీవనోపాధి, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అక్రమ మైనింగ్ కారణంగా భూములు పాడవడం, నీటి వనరులు దెబ్బతినడం వల్ల స్థానిక ప్రజలు జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతోంది. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని, కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారి రూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమంగా తవ్విన మట్టికి పూర్తి నష్టపరిహారం వసూలు చేయాలి. హిందూ శ్మశాన వాటికను పునరుద్ధరించి శాశ్వత రక్షణ కల్పించాలి. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కోయవాగు గ్రామంలో కొనసాగుతున్న ఈ అక్రమ మైనింగ్ పై జిల్లా యంత్రాంగం ఎప్పుడు స్పందిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠగా మారింది. ఇప్పటికైనా అధికారులు కదలకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. జై తెలంగాణ. నా పేరు లక్ష్మి, కోయవాగు సర్పంచ్ అమ్మని. ఈ 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మట్టి తవ్వకపోతాను.
మేము అందరం కూడా ఇంట్లోనే మశాన వాటికలో ఇక అందరం అర్థహారం పెట్టినాం. ఆ చెట్లు ఇంకా అన్నీ తీసుకుపోయిండ్రు. ఇంత దూరం అవుతుందని మేము ఏమనుకోలేదు. చేపాలు కూడా అన్నీ బయట పడి ఉన్నాయి. అన్ని వాళ్ళు చూసినాం. వీళ్ళ మీద అధికారం గిట్లా చేయకుంటే మేము అందరం ధర్నా కూర్చుంటాం. ప్రవీణ్ సార్ మీద కూడా అందరూ పోటీ చేసి వాళ్ళందరూ కూడా చెల్లులలో పెడతారు. నిన్న నాకు అన్నీ అర్థమైనాయి కానీ మాకు అంతా కూడా తెలియలే. వాళ్ళ మీద చర్చ తీసుకోకుంటే మేము ఇంకా వాళ్ళ దగ్గర చర్చ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. అందరికీ జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను ఆర్య శ్రీనివాస్, కోయవాగు వార్డు మెంబర్. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఈ మట్టి మాఫియా కొనసాగుతుంది. ఎంత దౌర్జన్యంగా కొనసాగుతుందంటే శవాలు పీక్కొని పోయి అమ్ముకునే దౌర్జన్య స్థితి మన కోయవాగు గ్రామ పంచాయతీలో నెలకొన్నది. దీని మీద కాకుండా ఇంకా మనము గవర్నమెంట్ నుంచి నర్సరీ ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేసిందో ఆ నర్సరీలో ఉన్న మొక్కలు కూడా పీకేసి మట్టి తీసుకుపోయి అమ్ముకున్న దాఖలాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే 10 ఎకరాలు కాకుండా ఇంకెక్కువ కూడా ఉన్నది కావచ్చు. అంచనా వేగంగా మేము చెప్తున్నాం 10 ఎకరాలని. 10 ఎకరాల వెంచర్ చేసి దీనిలో ఉన్న మట్టిని మొత్తము ఇతరులకు బిల్డింగ్లకు దీనికి అమ్ముకున్నారు. ఈ అమ్ముకున్న ఎవరైతే ఉన్నారో నాయకులు వీళ్ళు ప్రభుత్వ అండదండలతోనే ఇదంతా కొనసాగుతుందని మేము భావిస్తున్నాం. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే విపరీతమైన 10 నుంచి 15 ఫీట్ల లోటు బొందలు ఉన్నాయి. ఇది బాగుకు అంటుకొనున్న ఇది వెంచరు. ఈ గట్టిగా వర్షం వచ్చినట్టయితే మా ఎఫ్కోటర్ కానీ కోయవాగు కాపువాడ కానీ ఇవన్నీ ముంపుకు గురయ్యే అవకాశం చాలా చాలా దగ్గరలో ఉన్నది. ఇటువంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి అధికారులు ఈ ఎవరైతే మట్టి మాఫియా చేసిందో వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకొని మా గవర్నమెంట్ నర్సరీ ఏదైతే ఉందో ఆ నర్సరీ ఏ విధంగా వాళ్ళు చెట్లు మొక్కలు పీక్కపోయిందో ఆ నర్సరీ కూడా రికవరీ చేసి మా గ్రామ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాము. ఇదిగినా చేయకుంటే మేము గ్రామ పంచాయతీ ప్రజలు గ్రామస్తులు అందరూ కలిసి రోడ్డు దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ మేము రస్తా రోకో చేసి మా నిరసన తెలియజేస్తాం. ఈ రాబోయే రోజులలో దీన్ని పెద్ద ఉద్యమం చేసేయడానికైనా మేము వెనుకడుగు వేయం. ఎందుకంటే మా హిందూ శ్మశాన వాటిక అయినా ఈ కోయవాగుకు ఉన్నది ఒకటే. ఈ కోయవాగులో హిందూ శ్మశాన వాటికలో అస్థి పంజరాలు పక్కకు దొబ్బేసి మట్టి విపరీతంగా టన్నుల కొద్దీ మెట్రిక్ టన్నుల కొద్దీ రాత్రి పగలు జేసీబీ నడిచి మొత్తం దోచుకున్నారు. ఇదంతా చూస్తే మీకు కనబడుతుంది. దీన్ని పెద్ద మొత్తంలో మీరు యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఏ చర్యకైనా మేము వెనకాడబోమని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నమస్కారం. జై భీములు. 4-5 సంవత్సరాల నుంచి మా మశాన వాటిక హిందూ మశాన వాటికలో మట్టి కొడుతున్నారు. శివలను తీసుకుపోయి శివలను కూడా వెంచర్లకు అమ్ముకుంటారు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రవీణ్ సార్ పేరు చెప్పుకుంటా ప్రవీణ్ సార్ గుండాలు అంటారు. ఎక్కడ ఉన్నారు ప్రవీణ్ సార్ గుండాలు? మేమేం గుండాగిరి చేసినాం ఇక్కడ? ఏమన్నా పొల్యూషన్లో ఇచ్చినామా? ఏమన్నా భయపెట్టిస్తున్నామా? ఏం చేస్తున్నాం మేము? మా ప్రవీణ్ సార్ పేరు ఎందుకు ఇస్తాను లేదు? వీళ్ళకి అధికారం ఉన్నది ప్రవీణ్ సార్ పేరు తీసేది. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. జై తెలంగాణ. నమస్కారం. జై తెలంగాణ. నేను కోయవాగు ఉప సర్పంచ్ మాట్లాడుతున్నాను. గత కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి మాఫియా జరుగుతుంది. శవాలను సైతము బయటికి తీసి మరి వాళ్ళకు విచక్షణితంగా బాడీలు చూడకుండా పక్కగా పడేసి మరి మట్టి ఇళ్ళలో తరలిస్తుండ్రు. దీనిపైన మేము లిఖితపూర్వకంగా అధికారులకు మేము రాసిస్తాము. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. కలీంబేగ్ అనే వ్యక్తి ఆయన జేసీబీతోని అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ లీజు లేకుండా ఒక 20 ఎకరాల భూమిని దాదాపు 10 ఫీట్ల లోతు తవ్వి గత 2 సంవత్సరాల నుండి విచ్చలవిడి అమ్ముకుంటాను. మరి చూడు అధికారులందరూ మరి ఎందుకు చూస్తుంటారో మాకు అర్థమవుతలేదు. ఈ మైనింగ్ అధికారులు కావచ్చు, పోలీసు రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళు తప్పకుండా ముడుపులు ముడుతున్నాయి కాబట్టి యథేచ్ఛగా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఇంత మట్టి తవ్వుకుపోయినా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామ ప్రజలందరూ చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు ఊళ్ళో నుంచి ట్రాక్టర్లు స్పీడ్గా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం దుమ్ము ధూళేసి ఇళ్ళ మీద పడుతుంది. పిల్లలు బిక్కుమని ముసలోళ్ళు బిక్కుమని మరి పాన అరచేతులు పట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ ప్లేస్ ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో గతంలో ఎన్ఆర్జీఎస్ పథకం నుండి హరితహారం లోపల దీంట్లో చెట్లు నాటడం జరిగింది. ఆ చెట్లను కూడా మొత్తం తీసుకెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ శవాలు ఏవైతే శవాలు పెట్టిందో ఆ శవాలను కూడా లెక్క చేయకుండా మట్టిలో నింపి శవాలను కూడా అమ్మేసుకున్నారు. ప్రైవేట్ ప్రాంతాలకు వెంచర్లకు కావచ్చు, ప్రైవేట్ భూములకు ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళకు శవాలతో సహా మట్టి నమ్ముకున్నారు. ఆ శవాలు కూడా బయట కనబడుతున్నాయి. ఇంత దారుణంగా ఎక్కడ లేదు. దీని కొరకు మేము మరి ఈ గ్రామ పంచాయతీ తరపు నుంచి మా సర్పంచ్ వార్డు మెంబర్లు పాలక వర్గం అంతా కూడా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని తప్పకుండా వీళ్ళను కఠినంగా శిక్షించాలి. వీళ్ళను రికవర్ చేసి ఏదైతే మరి ప్రభుత్వానికి ఖజానా గండి కొడుతుండ్రో ఆ ఖజానాని వీళ్ళ దగ్గర రికవర్ చేసి ప్రభుత్వాన్ని జమ చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే రాబోయే కాలం లోపల డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యం లోపల మేము పెద్ద మొత్తాల ధర్నా చేస్తాం, రస్తారోకోలు చేస్తాం, ఉద్యమం చేసి దోషులను శిక్షించే వరకు, రికవర్ చేసే వరకు, ప్రభుత్వ ఖజానాకు డబ్బులు తరలించే వరకు కూడా మేము ఊరుకునేది లేదు. కాబట్టి దయచేసి ఇకరైన అధికారులు
ఒకవేళ మీరు ఇప్పుడు ఇంకా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసులు పెట్టి లోపలేసి రికవర్ చేయకుంటే మరి మీ మీద కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుంది. దీని పూర్తి బాధ్యత మరి ప్రభుత్వ అధికారులే, రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, పోలీసు అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.